హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయన్. శారీని కన్వర్ట్ చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాం రండి. నేను లైనింగ్ 3.5 మీటర్స్ తీసుకున్నానండి. బాడీ పట్టు కోసం 80 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. ఇలా 4 ఫోల్డ్స్ లో వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత లెంత్ వచ్చి 16 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చి 12 ఇంచెస్, షోల్డర్ 6 ఇంచెస్, నెక్ 2.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టుకున్నానండి. లైన్ స్ట్రైట్ గా రావడం కోసం ఇటువైపు అటువైపు డాట్ పెట్టుకొని స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వలన నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా రౌండ్ గీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1/2 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకుని రౌండ్ తీసుకున్నానండి. ఇటువైపు నెక్ లెంత్ వచ్చి 5.5 దగ్గర ఇలా డాట్ పెట్టుకుని లో నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి. ఇక్కడ నేను యూ షేప్ ఇచ్చుకున్నానండి. యూ షేప్ డ్రా చేసుకున్న తర్వాత చివరన చిన్న కోణ ఆకారం ఇచ్చానండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం. ముందు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వరకు ముందు తీసుకొని 1/2 ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలండి. ముందే కట్ చేసుకోవాలండి, నేను మర్చిపోయాను. నేను ఇప్పుడైనా సరే ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి 1/2 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలండి. ఇటువైపు 4 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ మీద కట్ చేసుకుంటే డ్రెస్ నడుం దగ్గర ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను మళ్ళీ తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్ను నెక్ వచ్చి 2.5 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా యూనక్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డ్స్ లో తీసుకున్నానండి. ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు వేసుకున్నానండి. ఇప్పుడు లెంత్ వచ్చి 11 ఇంచెస్ తీసుకున్నానండి. ఇటువైపు కూడా 11 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నానండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ అండి, ఖర్చు 2 ఇంచెస్. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చి 2 ఇంచెస్ తీసుకొని ఇటువైపు 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇటువైపు 7.5 దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు చిన్న రౌండ్ ఇచ్చుకుంటూ చిన్న కర్వ్ చేసుకున్నానండి. హ్యాండ్ లూజ్ దగ్గర డాట్ 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసిన దానిపైన కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఎంత వచ్చిందో చూసి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక కట్ ఇచ్చుకోవాలి. ఇలా క్లాత్ను విప్పదీసిన తర్వాత ఫ్రంట్ సైడ్ లోతు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ గుర్తుగా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు శారీ పైన మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. అలాగే కింద ఫ్రిల్స్ కోసం 3 and 3.5 మీటర్లను కట్ చేసుకొని తీసుకోవాలి.
ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం రండి. బాడీ స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని తీసుకున్నాను. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. ఇలా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ వేసుకొని నెక్ చుట్టూ ఇలా 1/2 ఇంచ్ పాదమంచు దూరంలో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా మధ్యలో క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. క్లాత్ కట్ చేసి తీసివేసాక చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు క్లాత్ని ఇలా తిప్పుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా తిరగదిప్పుకొని లైనింగ్ పైన పాదమంచు దూరంలో చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వేస్ట్ క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇలా లైనింగ్ కట్ చేసి తీసివేసాక క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా 4.5 ఇంచెస్ దగ్గర వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ టక్స్ ఇచ్చుకోవాలి. ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని 4.5 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకుంటూ టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ రెడీ అండి. అలానే బ్యాక్ పార్ట్ బాడీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. శారీలో 3.5 క్లాత్ని ఫ్రిల్స్ కోసం తీసుకున్నానండి. ముందుగా 2 ఇంచెస్ వదిలేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్ని ఇలా రైట్ సైడ్ వైపుని తీసుకొని పైన లైనింగ్ వేసి కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకున్నాక ఇలా వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసి తీసివేయాలి. ఇలా చుట్టూ స్టిచ్ వేసి కట్ చేసుకున్న తర్వాత ఇలా అంచును రైట్ సైడ్ వైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకు శారీలో అంచును వచ్చిన వర్క్ని దీనిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి.
ఇటువైపు కూడా పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలానే 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్స్ తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి షోల్డర్స్ 2 జాయింట్ చేయాలి. ఇలానే పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాడీ స్టిచ్ వేసుకున్నాక దీనికి హ్యాండ్స్ జాయింట్ చేసి కుట్టుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హ్యాండ్స్ పై ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీ ఇలా ఒకవైపు బాడీని జాయింట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు వదిలి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక స్టిచ్ వేసుకుంటున్నాం కదండి, ఆ స్టిచ్ కూడా ఇలా పక్కకు వచ్చి ఈ చివరకు వచ్చేసరికి మనం ముందుగా కుట్టుకున్న కుట్టుపైకి రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా తిరగదిప్పుకొని ముందే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రిల్స్ను దీనిపైన పెట్టి కుట్టుకోవాలి. ఫ్రిల్స్ రైట్ సైడ్ వైపు కిందకి పెట్టి మనకి రాంగ్ సైడ్ వైపు మన వైపు ఉండేలా పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలానే మొత్తం కుట్టుకోవాలండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇలా తిరగదిప్పుకోవాలి. కింద ఫ్రిల్స్ పైన బాడీ ఉందండి ప్రస్తుతం. దీనిపైన లైనింగ్ వేసి దీనిపైన లైనింగ్ పెట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. కావాలి అంటే మనము లంగా మూలలు కట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చండి లైనింగ్ని. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకోవటం వలన లోపల ఫినిషింగ్ కూడా నీట్గా బాగుంటుందండి. ఇలానే లైనింగ్ మొత్తం కుట్టుకోవాలండి. ఇలా లైనింగ్ కుట్టుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్లు చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఇక్కడ చంక దగ్గర కూడా 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని దానిపైన కుట్టుకోవాలి. ఎందుకంటే నేను ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాను కదండి, అందువలన 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకుని కుట్టుకుంటున్నా. ఇక్కడ లైనింగ్ ఫినిషింగ్ చూశారు కదా, నీట్గా వచ్చింది లోపల, అందుకని నేను అలా స్టిచ్ వేసుకున్నానండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలానే 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.